హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించు బతుకుచుండు. ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట గొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నములు పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండా. కాసు నీ చేతి ఒకటైన కాదు వ్యయము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీకు పాన్పైన శేషుడు గాలిని వేస్తాడు. వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్యం పేరంటాలకు తిరుగుతూ ఉంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి వండిన అన్నములు పెడుతుంటారు. నీకు హాయిగా గడిచిపోతుంది. నీ చేతి ఒక కాసైనా ఖర్చు కాదు.